Yes, so to start with సాంప్రదాయబద్ధంగా సుప్పిని స్టార్ట్ చేద్దామా? ఎస్, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన వీడియో మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇంకా స్పెషల్గా మా బర్త్డే బాయ్కి హ్యాపీ బర్త్డే టు యూ అగైన్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇందాక అక్క అడిగింది నేను రెడీ దేనికి, ఎందుకు ఇద్దరు కలిసి ఎందుకంటే వాళ్ళిద్దరు ఎందుకు రెడీ అంటే హిట్ కొట్టడానికి రెడీ. ఇది న్యాయం, ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి. ముందే చెప్తున్నా, ఇప్పుడు మీరు చూసిన జస్ట్ స్టార్టర్స్ మాత్రమే, ఫుల్ మీల్స్ ఇంకా బాకీ ఉంది వేరే దోస్త్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ సూపర్ స్టార్ట్. అండ్ సత్యనారాయణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బలగం సత్యనారాయణ గారు, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ హీరో గారికి హ్యాపీ బర్త్డే అండి. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ పడింది. చాలా మంచి సినిమా, మంచి ఫన్ ఉంటుంది. అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జయవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నాకు డైరెక్టర్ గారు చాలా పెద్ద మూవీ ఇచ్చారు, నాకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ టు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ బర్త్డే బాయ్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మాణిక్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నాకు అవిష్ గారు ఈ సినిమా 2 years బ్యాక్ చెప్పారు, ఢిల్లీలో మీకు ఆగ్రాలో షూట్ చేస్తున్నప్పుడు, సార్ నెక్స్ట్ సినిమా మీరు ఏంటంటే త్రినాథరావు గారితో చేయబోతున్నానని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇది గుడ్ సబ్జెక్ట్, నాకు బాగా నచ్చింది సబ్జెక్ట్, నేను చేయబోతున్నానని చెప్పారు. అండ్ మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఏంటంటే ద గాడ్ గిఫ్ట్. బిఎన్ రెడ్డి గారి తరఫు నుంచి తీసుకుని వస్తాయి జంధ్యాల గారు, తర్వాత ఈవి గారు, తర్వాత విక్రమ్ గారు, అనిల్ రావుపూడి గారు, త్రినాథరావు గారు. అంటే ఆ స్టిక్ అనేది ఎవరు అందరూ కూడా ఆ స్టిక్ని ఇంకో హ్యాండ్కి ఇస్తూ వెళ్ళిపోతున్నారు. అది మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం అనుకుంటా. అండ్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, హిలేరియస్ కామెడీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కామెడీకి తావిచ్చారు. నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చిన సెలెక్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్రీ కామెడియన్స్ అందరూ ఎవ్రీ పాత్రకు ఇందులో ఒక హీరోయిజం అండ్ అలాగే ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీబడి ప్రతి దానికి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు ఈ రోజుల్లో ఒక ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందండి. రీసెంట్ మనం కోర్ట్ మూవీ చూసిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే ప్రేక్షకులు మేము బాగుంటే చూస్తాం, ఎంటర్టైన్మెంట్, కంటెంట్, ఎవ్రీథింగ్ ఎలా ఉన్నా పర్లేదు మేము సినిమాను ఆదరిస్తాం అనే ఒక ట్రెండింగ్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆయన వేరే, ఎందుకంటే ఈ మార్పు రావడం మా అందరికీ చిన్న సినిమాలకు, ఎందుకంటే దాసనారాయణ గారి నుంచి ప్రతి చిన్న సినిమా పెద్ద సినిమా అన్నీ ఒకటేలాగా, ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అన్న ట్రెండింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. అందుకు మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి మంచి కంటెంట్ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాను ముందుకు తీసుకెళ్ళి మన మీడియా మిత్రులు అందరూ ఎంకరేజ్ చేసి అట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేసి ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రూపలక్ష్మి గారికి మైక్ ఇచ్చేసేరా ప్లీజ్. యా, రూపలక్ష్మి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మీ అందరినీ ఇలా కలుసుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా హీరో అవిష్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ మనం సినిమాలో వర్క్ చేయాలి. త్రినాథరావు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక యాక్టర్గా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. సినిమాలు చేస్తూ ఉంటాము, కొన్ని సినిమాలు చాలా దగ్గర అయిపోతాయి. అందులో ఇది కూడా నాకు ఒక మంచి సినిమా అవుతుందని నాకు నమ్మకం. నా క్యారెక్టర్ చాలా బాగుంది అనిపించింది నేను చేసిన కొన్ని రోజుల్లోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిజంగా ప్రతి సీన్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక ఉత్సాహం, సీన్ చూసుకుని మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అందరూ కలిసిపోయి ఒకరితో ఒకరు కోఆర్డినేట్ అయ్యి చాలా బాగా అనిపించింది. మీ అందరినీ ఈ సినిమా అలరిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మహతి గారు ఇప్పుడే వచ్చారు, సో తప్పదు, వెంటనే మైక్ ఇచ్చేస్తా. ప్లీజ్ రండి. హలో అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే సార్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను యాక్ట్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. నాకు యాక్చువల్లీ త్రినాథ్ సార్కి నేను పెద్ద ఫ్యాన్ని. ధమాకా టైంలో ట్రై చేశాను, సో లక్కీగా ఈ మూవీలో చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ త్రినాథ్ సార్, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చాలా హిట్ అవుతుంది, చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. చాలా సీరియల్స్ చేశాను, కిక్ లేదు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, కిక్ ఇస్తాను. ఈ మూవీతో మంచి నేమ్ కూడా నాకు వస్తుంది. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామనుకోవద్దు. థ్యాంక్ యూ. Superb, Andy. Thank you so much. And now requesting Hariteja to please come forward. Yes, please. ఎందుకు ఇక్కడ ఇది ఓకే 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 తెలుసు కదా అంటే తెలీదు అంటే మరీ వెనక. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ బర్త్డే హీరో గారు. ఐ థింక్ దిస్ ఈస్ యువర్ బెస్ట్ బర్త్డే టుడే బికాస్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ విషింగ్ యూ. అండ్ ఈరోజే మనం అన్ని టైటిల్ మొత్తం అనౌన్స్ చేసుకుని కలిసి వీ థాట్ వీఆర్ గోయింగ్ టు మిస్ యువర్ బర్త్డే బట్ వీ డెంట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ విషింగ్ యూ. ఈ బర్త్డే నుంచి, ఈ సినిమా నుంచి మొత్తం లైక్ ఈ సినిమా మొత్తం సక్సెస్ తీసుకురావాలని మీకే కాదు మా అందరికీ. అండ్ డైరెక్టర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఈ సినిమా మొత్తం అయిపోయే సమయానికి కనీసం ప్రీ రిలీజ్ టైంలో అయినా నా పేరుని పూర్తిగా పలుకుతారని నేను ఆశిస్తున్నాను. నేను చేసింది 3 రోజులు, అప్పుడే నాకు సహస్రనామ ఏమంటారు నామకరణాలు చేసేసారనమాట. పాపం నాది కొంచెం క్లిష్టమైన కష్టమైన పేరు కాబట్టి కెన్ అండర్స్టాండ్ సార్. అండ్ విషింగ్ ఎవ్రీబడి. నేను ఇక్కడ చాలా మంది తోటి నటులని మహానుభావులని కలుసుకున్నాను. అందులో ఈయన మా హీరో గారు, చిన్న హీరో గారు స్కూల్ సెట్ లో లైక్ లాడ్ ఆఫ్ ఫన్ ఇస్ దేర్. అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ ప్రిన్సెస్ కావ్య. గట్టిగా చెప్పట్లు, కొంచెం లేట్ గా వచ్చింది కాబట్టి పిల్ల. ఐఎమ్ సో సారీ మంజుష, నేను యాంకరింగ్ చేయట్లేదు, మా హీరోయిన్ తెలుసు, అందుకే నేను తీసుకుంటున్నా, మళ్ళీ ఎక్కడ కట్ చేస్తారు అని. Yes, the gorgeous and talented Kavya Thapar to please welcome on to the stage. We all are eagerly waiting for you. Yes, of course. Speech. No speech. That's it. ఇందాక మా వాళ్ళంతా చెప్పినట్టు పూర్తిగా కామెడీ సినిమా, కడుపారా నవ్వుకునే సినిమా. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కామెడీ చేయడం, ఇట్స్ రియలీ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ విష్ చేయడానికి వచ్చినందుకు, మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మంజుష. థ్యాంక్ యూ హరితేజ, థ్యాంక్ యూ సో మచ్. కావ్య థాపర్ రాగానే స్టేజ్ అంతా గలగలా అయిపోయింది. ఓకే, ఒక్కసారి కావ్యతో కలిపి ఒక గ్రూప్ ఫోటో ఫర్ ది మీడియా. Photo op. So requesting everybody to join the photo op. All make up.